ఇండియా తొలి హీరో ఎవరు అంటే డార్లింగ్ ప్రభాస్ అని చెబుతారంతా. పాన్ ఇండియా అనే వర్డ్ని పరిచయం చేసిందే ప్రభాస్. బాహుబలి తీసి పాన్ ఇండియాలో తొలి హిట్ నమోదు చేశాడు. అటుపై సాహోతో హిందీ మార్కెట్లో మరింత స్టేబుల్ అయ్యాడు. అనంతరం కొన్ని 2-3 ప్రయత్నాలు ఫెయిల్ అయినా మళ్ళీ సలార్తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. కల్కి 2898తో మరింతగా నిలదొక్కున్నాడు. ఇలా ఇండియా వైడ్గా ప్రభాస్ అంటే ఓ బ్రాండ్గా మారాడు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ గ్లోబల్ స్థాయిలో ప్రభాస్ మాత్రం ఫేమస్ కాలేకపోతున్నాడు అన్నది అంతే వాస్తవం. ఇతర దేశాలలో అభిమానులున్నప్పటికీ ప్రభాస్ నుంచి పాన్ ఇండియా సినిమా అనౌన్స్మెంట్ వచ్చిందంటే అది కేవలం ఇండియాకే పరిమితం అవుతుంది తప్ప గ్లోబల్ స్థాయిలో రీచ్ అవ్వడం లేదు. సూపర్ స్టార్ మహేష్తో రాజమౌళి SSMB 29 ప్రకటించగానే అదే గ్లోబల్ ప్రాజెక్టుగా నెట్టింటా వైరల్ అయ్యింది. అడ్వెంచర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ అని రివీల్ చేయడంతో ప్రపంచ దేశాలకు చేరింది. మహేష్ ఒక్క పాన్ ఇండియా చేయకుండానే గ్లోబల్ స్థాయిలో ఈ రేంజ్లో ప్రచారం దక్కింది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రం కూడా గ్లోబల్ రేంజ్లో ఫేమస్ అవుతుంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పనులు న్యూయార్క్ లాంటి సిటీలో ప్లాన్ చేయడం, దుబాయ్లో స్టోరీ డిస్కషన్ జరగడం వంటి సన్నివేశాలతో ఈ సినిమాకు గ్లోబల్ స్థాయిలో ప్రచారం దక్కుతుంది. బన్నీ కేవలం 2వ సినిమాతోనే గ్లోబల్ రేంజ్కి చేరిపోయాడు. కానీ ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలు చేసినా ఏది గ్లోబల్ రేంజ్కి రీచ్ అవ్వలేదు. కల్కి 2898 లాంటి యూనివర్సల్ కాన్సెప్ట్ తీసుకున్నా అది ఇండియాకు సంబంధించిన చరిత్ర కావడంతో గ్లోబల్ స్థాయికి రీచ్ అవ్వలేదు. ఈ విషయంలో ప్రభాస్ మరింత స్ట్రాటజీ అనుసరిస్తే తప్ప రీచ్ అవ్వడం కష్టమని, ఈ విషయంలో ప్రభాస్ చాలా సీరియస్గా ప్లాన్ చేయాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.